యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. చూడరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా చక్కని విషయాన్ని మీకు నాకు తెలియజేస్తుంది. ఎవని మనసు దేవుడి మీద ఆనుకొని ఉంటాదో, ఆనాడు కాలంలో యెషయా ప్రవక్త ద్వారా యూదులందరూ కూడా దేవుడు చక్కటి మాటలు వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. ఈనాడు కాలంలో క్రైస్తవులుగా పిలబడుతున్న మనము, క్రీస్తు రక్తులు కడగబడ్డ వరకు ఉన్న మనము, దేవుడి వాక్యం మీకు నాకు ఏమని నేర్పిస్తుందంటే, మన మనసట దేవుడి మీద ఆనుకోవాలట. ఎప్పుడైతే మన మనసు దేవుడి మీద ఆనుకొని ఉంటాదో, మనను పూర్ణ శాంతి గల దేవుడు కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం దేవుడి మీద ఆనుకోవాలంటే దేవుడు మనం ప్రేమించాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తున్నాను. దేవుడి మీద మనం ఆనుకున్న తర్వాత దేవుడు మనం ప్రేమించాలంటే మనం దేవుడి మీద ఆనుకున్న వారుగా ఉండాలి. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఇష్టపడినప్పుడు ఒకరిని ఒకరు ఎంతగా ఇష్టపడతారంటే, నీ కొరకు నా ప్రాణం ఇస్తాను, నీ కొరకు నేను నా జీవితం త్యాగము చేస్తానంటాడు. అలాగే మనం దేవుడి వైపు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన వైపు చూస్తూ ఉన్నప్పుడు మనం దేవుని ప్రేమించాలి, దేవుడి మాటలో కూడా జీవించాలి. అదే విధంగా దేవుడు కూడా మనం ప్రేమిస్తూ మనం కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కోడి తన రెక్కల కింద తన పిల్లలు ఎలాగైతే కాపాడుతూ ఉంటాడో, దేవుడు కూడా ఆయన రెక్కల కింద వాళ్ళు ఎంతగానో కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. ఏ విధంగా కాపాడుతూ ఉన్నట్టే, ఆనాడు కాలం ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను కానానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నేను నిన్ను కాపాడుతూ నడిపిస్తూ ఉంటాను, మీరు దేనికి చింతనొద్దు అని ఆనాడు ఇశ్రాయేలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈనాడు కాలంలో దేవుడు మీకు కూడా ఏమి నేర్పిస్తున్నా అంటే, మన మనసట దేవుడి మీద ఆడుకోవాలట. ఎప్పుడైతే మన మనసు దేవుడి మీద ఆనుకొని ఉంటాదో, దేవుడు మన ప్రతి విషయం కూడా కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా మనము ప్రార్థనలో పిడికలాడాలి. ఎక్కడ పిడికలాడాలంటే ప్రార్థన ఇచ్చిన ఆయుధం లేదండి. శత్రువుని మనం కొట్టాలన్నా, శత్రువుని మనం తరిమి చెదరగొట్టాలన్నా దానికి బలమైన ఆయుధం ప్రార్థన. కొట్టాలంటే కళ్ళలో కత్తులు పట్టుకుని కాదండి, ప్రార్థనతో కొట్టాలి. హల్లెలూయా. గట్టిగా ఇక్కడ మీరు అందరూ ప్రార్థన పనులే. ప్రార్థన యొక్క శక్తి తెలిసిన వాళ్ళు ఎవరితో గొడవలారు, ఎవరితో జగడమారు. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన యొక్క శక్తి తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్తారంటే, దేవా నువ్వు మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నావు కదా నా తండ్రి, నా ముందు నీ సమస్య నువ్వే తొలగించావు దేవని. వాళ్ళు ఏం చేస్తారంటే మోకాళ్ళు వేసి 2 చేతులు ఆకాశం వైపు చూపించి ప్రార్థనలో పెనుగులాడుతూ ఉంటారు. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మారుస్తూ ఉంటుంది, ప్రార్థన కుటుంబాన్ని కడుతూ ఉంటుంది, ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా అంటారండి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన కుటుంబాన్ని కడుతుంది, ప్రార్థన రోగిని స్వస్థపరుస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం ప్రార్థన ద్వారా దేవుడు వేడుకుంటూ ఉంటామో, దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం కలుగు చేస్తూ ఉంటాడు. దేవుడు ఏ విధంగా మనకు ప్రతిఫలం కలుగు చేస్తూ ఉంటాడంటే, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు రహస్యమందులో తండ్రిగా మనం మొరపెట్టాలంటే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఉపవాసం దేవుడిని మనం మొరపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలకి 10 రకమైన తెగులు ఐగుప్తు ప్రాంతంలో ఐగుప్తు ప్రజలకు అందరికీ రప్పించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో విషయాల్లో మేలు చేస్తూ నడిపిస్తూ వచ్చాడు. ఐగుప్తు నుంచి కానాను వెళ్తున్నప్పుడు నేను ఉన్నవాడును అనువాడును దేవుడు చూపించిన వరకు మోషే ప్రవక్తను ఏర్పాటు చేసుకొని 10 రకమైన తెగుళ్ళు ఐగుప్తులో ప్రజలకు రప్పిస్తే అవన్నీ చూసిన సూచికలు చూసిన ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళ అత్తమాలు ఏం గుర్తొచ్చిందండి వీళ్ళకి? ఐగుప్తు 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 అంటే వీళ్ళు ముందున్న మేలుని చూడలేకపోతున్నారు, వెనకపడ్డ 430 సంవత్సరాలు పడ్డ శ్రమను మాత్రమే చూస్తూ ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళు ఏం చెప్తున్నట్టుందంటే 40 సంవత్సరాలు. ఇలా మీరైనా నేనైనా దేవుడి మీద ఆనుకోకుండా
సొంత జ్ఞానంతో కానీ, సొంత తరంతో కానీ, బలమును బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ మనం ఎక్కడ తొందరపడుతూ ఉంటే దేవుడు అంటాడు పరిగెట్టు, పరిగెట్టు. నువ్వు ఎంతసేపు పరిగెట్టని దేవుడు మౌనం అయిపోతాడు. హల్లెలూయా, గట్టిగా. అదే మన దేవుడు ఆధారపడ్డాడు అనుకోండి, సమస్తము సమకూర్చి మేలులతో ఆశీర్వాదం దేవుడు వల్ల ఏం చేస్తాడంటే దీవించి మంచి మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అక్కడ 7వ సంవత్సరం ఒకసారి అదే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూద్దాం అమ్మా. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. హల్లెలూయా. చూడండి ఏమంటారు, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉంటదట. నీతిమంతులంటే దేవుడు కాపుగా ఉన్నవారు మాత్రమే. అందుకే పెందలుగా లేచి మన కుటుంబ క్షేమం కొరకు, మన ఇంటి క్షేమం కొరకు, మన ప్రాంత క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఆ బాధ్యత మీకు నాకు ఇచ్చాడు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో అందరికీ ఆ బాధ్యత దేవుడు అప్పచెప్పాడు. అయితే మనం ఏం చేయాలంటే పెందలుగా లేచి రేటి మొదటి జామునే నీళ్ళ కొమ్మినట్లుగా మన ప్రాంతంలో దేవుడు వేడుకున్న వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు దోత దేవుడికి కావాలి మనకు వచ్చి దేవుడు మన మంచి మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. దేవుడు సమస్తము సమకూర్చేవాడు. అయినా మనకు తోడుగా ఉన్నవాడు. ఏమంటే వాక్యం సవిస్తే నీతిమంతులు పోవు మార్గము సమముగా ఏమంటే నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉందని అంటున్నారు. ఏమంటే మనం ఏదన్నా విషయంలో మనం జవాబు పొందుకోవాలంటే ఎవరి దగ్గర చెప్పాలంటే హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గర చెప్పాలంటే సరే ఒక మాట కొంచెం వెనకొద్దాం. భార్య దగ్గరికి వెళ్ళి భర్త ఏదన్నా చెప్పి 10 సార్లు చెప్పాడు అనుకోండి, భార్య అంటది ఎప్పుడు చెప్తున్నావయ్యా నాకు ఇష్టపడుతుందంటావా అంటారా అమ్మా? హల్లెలూయా అంటారా అంటారు. అదే భార్య భర్త దగ్గరికి వెళ్ళి చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్పాడు అనుకోండి, నాకు ఇష్టపడుతుందమ్మా నీకు ఇష్టం కదా ఖచ్చితంగా. అదే పిల్లలు తల్లిదండ్రులకు వచ్చి తల్లిదండ్రులు పదే పిల్లలకి అడుగుతున్నాను అనుకో, ఇస్తాను కానీ ఎందుకు తొందర పెడుతున్నావు, మాకు ఇష్టపడుతుంది నువ్వు మనుషులు అడుగుతుంటే, మాకు చిన్న బుచ్చిగా ఉంది మాకు అడుగుతుంటే అని తల్లిదండ్రులు పిల్లలు గద్దించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రుల విషయంలో కూడా పిల్లలకి ఏదైనా చెప్పావు అనుకోండి, వాళ్ళు అంటారు కదా మాకు తెలియదు డాడీ, ఏం డాడీ బాగా చదువుకో చెప్తున్నాం, మేము చదువుకుంటున్నాం కదా, మేము రోజు స్కూల్కే వెళ్తున్నాం, రోజు కాలేజీగా వెళ్తున్నాం అని పిల్లలు కూడా మన మీద మాట్లాడుతూ ఇసిపోతాం. ఎందుకు చెప్పాలంటే మనందరి పిల్లల పరిస్థితి మనకు తెలుస్తుంది కాబట్టి ఇసిపోతాం. కానీ దేవుడు ఇసిపోడట. దేవుడు ఎలాంటివాడంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవాన్ని జ్ఞాపకం చేస్తూ సైన్యం యెహోవా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నవాడా, నా ప్రార్థన వాళ్ళకి ప్రతిఫలం దయచేసి నా తండ్రిని మనం ఏం చేసామంటే మోకాలు వేసి ప్రార్థన చేస్తే దేవుడు ఎంతసేపు అయినా ప్రార్థన ఆలకిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఇచ్చిన ఆయుధం లేదండి. ప్రార్థన పరిస్థితులు మారిస్తే వాక్యం మార్గాన్ని చూపిస్తుంది. ఈ రెండు నిత్యం మళ్ళా మండుతూ ఉండాలి. మనం గొప్పగా వాక్యం చెప్పొచ్చు, గొప్పగా ప్రార్థన చేయొచ్చు, గొప్పగా పాటలు పాడొచ్చు, గొప్పగా బైబిల్ చదవచ్చు, కానీ మన క్రియలు మాత్రము దేవుడికి ఇష్టంగా ఉండాలి. అందుకే ఆ చూసే దేవుళ్ళని చూస్తున్నాడు బైబిల్ భక్తికరమని భూమి మీద జీవించి అప్పుడు మన మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. నేను ముగించేస్తాను. మన మార్గాన్ని దేవుడు ఏం చేస్తే సరళం చేస్తాడు. ఆ సరళం చేసే దేవుడి దగ్గర మనం ఏం మొదలుపెట్టాలి. దేవా నా కుటుంబం యొక్క పరిస్థితి, దేవా నా ముందర స్థితి, నా ముందర పరిస్థితి లాంటిది, నువ్వు తప్పనాకే ఉంటున్నారయ్యా, అయ్యా నేను ఎవరికి చెప్పిన వాళ్ళు వినరయ్యా, నువ్వు తప్పనా ప్రార్థన ఎవరికి ఇస్తాడంటే మనము ప్రేమతో దేవుడికి మొదలుపెడితే కనికరం కలిగిన దేవుడికి కనికర పడిపోతాడు మన మీద. హల్లెలూయా. యెషయా గ్రంథము మూల వాక్యం చదువుకునే ముందు ఈ మాట ముగించుకున్నాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం స్పీడ్గా ఒకసారి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం.
మహోద్రేకము కలిగి మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము విముఖుడనైతిని. నీకు విముక్తుడనైతిని. నిత్యమైన కృపతో నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. హల్లెలూయా. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందట. ఆయన ప్రేమ శాశ్వత కాలం మనకు తోడుగా ఉంటుందట. హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ మారనిది. మరి మనుషులు మాటించి మాట తప్పొచ్చేమో లేరంటే రాళ్ళు అయ్యా మన పక్కనే ఉంటారు, మనతో ప్రేమగా మాట్లాడతారు. మనుషులు మాటించి మాట తప్పొచ్చేమో. సృష్టి కలుగు చేసిన దేవుడు మాటించి మాట తప్పవాడు కానే కాదు. అందుకని అంటారు నేను ఉన్నవాడును అనుభవం. హల్లెలూయా. మనకి ఏ బాధ వచ్చినా దేవుడితో చెప్పుకుంటే దేవుడు కార్యం చేస్తాడండి. మనుషులు మన దగ్గర ఉండి గొప్పగా మాట్లాడచ్చు, మనం వెళ్ళిపోయిన కదా మనకు సహితంగా మాట్లాడుకోవచ్చు. లేదు మనతో ప్రేమగా మాట్లాడి మనతో ప్రేమ ఉండొచ్చు. ఎంతలా ఉన్నా సరే మనకి ఎంత బాధ వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలాగ మాత్రం చేయదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన ప్రేమను పిల్లల రెట్టింపు చేయడం కొరకు ఆయన మన కొరకు ఎక్కువగా ప్రేమ చూపించేవారుగానే ఉన్నాడు. అందుకే మనము మన మనసు దేవుడి మీద ఆడుకునే వారిగా మనం ఉండాలట. అందుకని అక్కడ మూలవాక్యం, ఎవరి మనసు నీ మీద ఆడుకున్న వాడిని పూర్ణ శాంతిగా కాపాడుకున్నాడు దేవుడు.